ఆదివారము రోజున మార్కెట్ యార్డ్ నుంచి శనివారము ఆదివారము 2 రోజులు పశువుల సంత జరుగుతుంది. అది లక్షల రూపాయల్లో జరుగుతూ ఉంటుంది. ఆ ₹1,00,000 జరిగేటప్పుడు అక్కడ వ్యాపారస్తులు, దళారీలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కొనుగోలు చేసుకుని పశువులని వెళ్తూ ఉంటారు. దానిలో ప్రభుత్వం చట్టము, రాజ్యాంగము ప్రకారము గోవులని కటికవారికి అంటే కోసేవారికి అమ్మకూడదు, తీసుకోకూడదు అనేది ఒక చట్టం ఉంది. ఆ చట్టం ప్రకారము మార్కెట్లో గోవులు విక్రయిస్తే, గోవులు ఇతర రాష్ట్రాలు తరలిస్తే అది నేరము అనేది కూడా ఈ ప్రభుత్వం చెప్తా ఉంది. ఈ ప్రభుత్వాలు అదేవిధంగా ప్రభుత్వ యంత్రాంగం కూడా ఆర్డర్లు వేశారు. ఆ పరిధిలో ఆదివారం 11:30 టైంలో 1 టౌన్ పరిధిలో నుంచి ఉన్నటువంటి ఈ ఆర్టీటీ ఆఫీస్ ముందర 2 లారీలకు ఒక్కొక్క లారీలో దాదాపు 70 ఆవులు ఉంటాయి. 70 ఆవులుండి ఆవులని పోతూ ఉంటే అక్కడ కొంతమంది పోలీసు వారు దాన్ని నిలబెట్టడం జరిగింది. నిలబెట్టిన తర్వాత అక్కడ వారితో చర్చలు జరుగుతూ ఉన్నాయి. చర్చలు మాట్లాడుకున్నారంట. అయితే అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఆ పరిధిలో ఉన్న గట్టు రామాంజలి అనే వ్యక్తి, అతను జేబీ భారత్ పార్టీకి లీడరు, ఈ జిల్లాకు అధ్యక్షుడు. అతను సిఐ గారిని చూశారు, వెంకటేశ్వరరావు గారిని. ఆయన చూసిన వెంటనే అరే సిఐ గారు ఏమో ఇక్కడ ఉన్నారని అతి ఉత్సాహంతో, అతని మీద అభిమానంతో ఉంది కాబట్టి అయ్యో సిఐ ఈ టైంలో ఇక్కడ ఉన్నాడని పలకరించడానికి వెళ్ళాడు. పలకరించిన తర్వాత ఏం జరుగుతాను సార్, ఏమిటి ఇవన్నీ ఈ ఆవులన్నీ ఏమంటే, అది నీకెందుకు పని వెళ్ళువో, నేను మాట్లాడతాను అని చెప్పి చెప్పడం జరిగింది. అక్కడి నుంచి ఆ పిల్లోడు వెళ్ళిపోయినాను అని అతను కూడా పొద్దున్నే మాట్లాడాం. ఏం జరిగింది, ఎందుకు నీ వీడియోలో ఇట్లా వస్తా ఉంది, నీ మీద అపో వస్తుంది, నువ్వు డబ్బులు వసూలు చేసావా, సభ్యసమంగా తలదించుకున్నట్లుంది ఈ వార్త. ఆ సిఐ గారు పద్ధతి లేకుండా మాట్లాడుతున్నాడు, అమ్మని అక్కని మాట్లాడుతున్నాడు, చెప్పులతో కొడతామని మాట్లాడుతున్నాడు, మరి ఏమిటి అని అతన్ని క్వశ్చన్ చేస్తే రామయ్య అన్న ఈ వీడియోలని పరిశీలించండి, నాదేనా తప్పుంటే మీరే ఎస్పీ దగ్గరికి వెళ్ళి కేసులు పెట్టి నన్ను లోపలించండి, నాదే తప్పు లేదు. నేను సిఐ గారిని చూసి ఆయన అభిమానం, ఆయన నాకు బాగా తెలుసు అభిమానంతో ఈ టైంలో సిఐ గారు ఎందుకున్నా పోయినా తప్ప అంతకంటే నాదేం తప్పు లేదన్నా, ఇది వాస్తవం అని అక్కడ నా ఫోటోలు వీడియోలన్నీ పరిశీలించాం. కాబట్టి అక్కడ సామాన్యుడి తప్పు లేదు, డబ్బులు వసూలు చేసింది లేదు, ఆవుల గురించి మాట్లాడింది లేదు. కానీ సిఐ గారు ఆ ఆవులని, మరి నీకు ఆవులు వెంటనే నీకు కస్టడీలు దొరికాయి కదా, నువ్వు వెంటనే దాన్ని సీజ్ చేయాలి కదా ఆఫీస్, వెంటనే లారీల్ని ఆవుల్ని పక్క గోశాల గారిలో తరలించాలా, లేదా కలెక్టర్ గారికి హ్యాండ్ఓవర్ చేయాలా, ఏమీ చేయకోకుండా నువ్వు వాడు చెప్పినా ఈడు చెప్పినా అంటే ఎవరన్నా సామాన్యుడు మాట్లాడితే చెప్పితే లారీలు వెళ్ళిపోతాయా? ఏం సార్ ఏం మాట్లాడుతున్నారు సార్, మీరు ఏం మాట్లాడుతున్నారు, నీ అమ్మ అంటున్నారు. సభ్య సమాజము తలదించుకున్నది సార్ మీరు మాట్లాడే వాయిస్. ఎంత బాధాకరం ఉందని, ఎంత బాధ అవుతుందంటే, మీరు లీడర్లు మేము బ్రోకర్లం కాదు సార్, మేము లీడర్లు ఏదైనా తప్పు చేస్తే మీ దృష్టికి చేస్తాం సార్. మీరు స్వయంగా యాక్షన్ ఎక్కడ తీసుకోము, స్వయంగా మాట్లాడము. ఎందుకంటే మా తాత రాసిన రాజ్యాంగము మేము గౌరవిస్తున్నాం, ఆ రాజ్యాంగ పరిధిలోనే మేము నడుస్తున్నాం, ఆ రాజ్యాంగ పరిధిలోనే మేము మాట్లాడుతున్నాం, ఆ రాజ్యాంగ పరిధిలోనే మీ స్టేషన్కి వస్తున్నాం, మీ దగ్గర సమాచారం అందిస్తున్నాం తప్ప మా చేతుల్లో లాండ్ ఆర్డర్ కానీ మేము దురుసుగా మాట్లాడడం కానీ ఎటువంటి కానీ ప్రయత్నాలు మేము చేయలేదు సార్. మాకు ఏ సమస్యలు మీ దగ్గరికి వస్తున్నాం, మీ దగ్గర న్యాయం జరుగుతుంది, మీకు అప్పచెప్పాలా, అది రాజ్యాంగబద్ధంగా జరగాల్సిన పద్ధతి కాబట్టి అది ఖచ్చితంగా రాజ్యాంగంలో జరగాల్సింది కూడా ఎస్ఐ గారు, ఎస్పీ గారు దృష్టికి మేము పలుమార్లు మిమ్మల్ని కలిసాం సార్. మమ్మల్ని వాడు వీడియోని మాట్లాడుతున్నారు సార్. ఎంత బాధ అవుతుంది సార్ మాకు. అంటే మీరు చేసే వ్యవహారము, మీ కథ టోటల్ కుంకాలుగా చెప్పుకుంటారు. స్టేషన్లో ఎవరిది జరగదనేది మీ స్టేషన్ మొత్తం అందరూ కూడా నిమ్మకు నీరెక్కినట్లు గమ్మన మీకు ఏమి చేస్తారో చేయగలరు కదా. పెద్ద మనిషి ఆయన, పెద్ద ఆయనతో మనకెందుకని ప్రతి హోంగార్డ్ నుంచి కూడా ఎస్ఐ కూడా సైలెంట్గా ఉన్నారు సార్. కాబట్టి వాళ్ళంతా నోరిప్పితే మొన్న జరిగిన శ్రీహర్షకు జరిగిందే మీకు జరుగుతుందేమో సార్ నాకు డౌట్ వస్తుంది.
కాబట్టి ఆయా పై అధికారులు, డీజీపీ గారు, ఎస్పీ గారు, ఈ జిల్లా ఎస్పీ గారు ఇట్లాంటి సిఐలు మమ్మల్ని కించపరిచి మాట్లాడి మమ్మల్ని అమ్మా నా బుద్ధులు తిడుతున్నారు సార్. ఏం సార్ మా దారుణము? మేము చదువుకున్నాం సార్, మేము అంతేతో మాకు జ్ఞానం ఉంది సార్, కానీ మమ్మల్ని అలా మాట్లాడమేంది? అమ్మ నా బుద్ధులు తిడుతున్నాడు, వాడు చెప్పినా ఈడు చెప్పినా. నేను కదిరి నువ్వు పోతే కదిరి వరకు వస్తా, చెన్నై వరకు. నీ పరిధి ఎంత సార్? నీ 1 టౌన్ పరిధి ఎంత సార్? నువ్వు పెద్దంక కూడా దాటేకి లేదు సార్. ఆ తర్వాత ఇటుకలపల్లి పోలీసులు చూసుకుంటారు సార్. మళ్ళీ కదిరికేం పని సార్ నీకు? చెన్నైకేం పని? నీకు దొరికే లారీలు నువ్వు చెన్నై పోవాల్సిన అవసరం ఉంది, కదిరి పోవాల్సిన అవసరం ఉంది. నువ్వు వెంటనే తీసుకొచ్చి నువ్వు గోశాలలో వదులు. చట్టానికి పని చట్టం తీసుకొని నీ చేతిలో లా అండ్ ఆర్డర్ ఉంది కదా, నీకు రాజ్యాంగం హక్కు కల్పించింది కదా. ఎవరినైనా క్వశ్చన్ చేసి ఎవరైనా కాళ్ళు పట్టుకోవచ్చు కదా, రాజ్యాంగం కల్పించిన హక్కు నీకు. ఈ కలెక్టర్ లేదు సార్ అమ్మ నా బుద్ధులు తిట్టేది, ఎస్పీకి లేదు సార్, కానీ మీకు ఇచ్చారు సార్ ఆ రైట్. కానీ మీరు అవన్నీ మర్చిపోయి మీరు సిఏ అనుకున్నారో లేకపోతే ఏమనుకున్నారో నాకు తెలియదు సార్. మీరు ఆ పదవిని మరిచి మాట్లాడినారు, ఆ బాధ్యతను మరిచి మాట్లాడినారు అనేది నా ఆలోచన సార్. కాబట్టి దయచేసి చెప్తున్నాను సార్, ఇది అందరూ ఆలోచన చేయాలా. మేము ఖచ్చితంగా ఈ రోజు రాత్రము రేపు ఖచ్చితంగా ఎస్పీ గారు కలుస్తాం, ఎస్పీ గారి దృష్టికి ఈ వీడియోలన్నీ పెడతాం, చూపిస్తాం. మాకు ఆయన క్షమాపణ చెప్పాలా, లేకపోతే ఉద్యోగం నుంచి అతన్ని ఏ విధంగా అయితే ఇటుకపల్లి వాళ్ళకి జరిగిందో ఆ విధంగా జరిగితే ఇంకా ఒకరు మాట్లాడరు సార్. ఈ మధ్యకాలంలో పోలీసులు, సిఐలు, పెద్ద స్థాయిలో పోలీసులకు ఇబ్బంది పెడుతున్నారు సార్, హోంగార్డుని ఇబ్బంది పెడుతున్నారు సార్, పోలీసుని అమ్మనా బుద్ధులు తిడుతున్నారు సార్, ఏడైనా వాడేపై ఈడేపై అని చెప్తున్నారు సార్. ఎవరిచ్చేస్తారు రైటు? కాబట్టి ఎస్పీ గారు దీన్ని క్షుణ్ణంగా పరిశీలించి మీరు దీన్ని మాకు జరిగినటువంటి అవమానంగా భావిస్తున్నాం సార్. మీరు క్షుణ్ణంగా ఆ వీడియోలు మీకు పంపిస్తాం, ఆ వీడియోలు మేము ముందు ఉంచుతాం. మీరు ఖచ్చితంగా ఆ వీడియోలు పరిశీలించి మీరు మాది తప్పైతే, మా రామాంజీ గట్టు రామాంజీ తప్పైతే శిక్ష వేయండి సార్, తప్పు లేదు సార్. కానీ మేము అట్లా పొరపాట్లు చేయం సార్. కాబట్టి ఏమున్నా మీ దృష్టికి తెస్తున్నాం, చిన్న విషయమైనా మీ దృష్టికి వస్తున్నాం. మొన్న లక్ష్మీనారాయణ విషయంలో మేము రాస్తారోకోలు చేసి ధర్నా ఆమరణ చేసేంత వరకు కూడా యాక్షన్ జరగలేదు సార్. మరి ఎక్కడ పోతాం సార్ మా సమాజం? మేమేమైపోలా సార్? కాబట్టి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దళితురాలు సార్, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దళితురాలు అనిత గారు మరి ఏం మాట్లాడుతున్నారు సార్? ఏం చెప్తున్నారు సార్? లా అండ్ ఆర్డర్ ఏమైతుంది సార్? కాబట్టి మేము కూడా చట్టాలు తెలుసు సార్, మాకు కూడా. మీకు తెలియకపోతే మాకు కొంచెం అంత తెలిసి ఉంటుంది. కాబట్టి దీంట్లో గట్టు రామని ఎటువంటి తప్పు లేదు. ఆయన అతి ఉత్సాహంతో నేను అది చెప్పాను, నువ్వు ఎందుకు పోయావాటి కానీ అడిగితే, అన్నా నేను విజయ్ గారి ఆ టైంలో చూశాను, నాకు ఆయన ఎందుకున్నాడో ఇక్కడ ఏమన్నా అవసరమైందేమో, ఏమన్నా పెట్రోల్ అయిపోయిందో, డీజిల్ అయిపోయిందో, కారు పంచర్ అయిందో పోయింది అన్న, అంతకంటే ఏం లేదు, నాదేం తప్పు లేదు, నేను మాట్లాడలేదు అని అతను చెప్పడం జరిగింది సార్. కాబట్టి లీడర్ అందరూ ఉన్న అందరి విషయాలు తెలుసు. మేము రేపు ఎస్పీ గారిని కలుస్తాం, మాట్లాడతాం, ఎస్పీ గారికి వీడియోలన్నీ పంపిస్తాం, అందరికి విలేకరులు మీకు కూడా ఇస్తాం, ఇప్పుడు వీడియోలన్నీ మీకు కూడా ఇస్తాం. మా దగ్గర ఆధారం లేదు, మాట్లాడము. కాబట్టి మీరు దయచేసి రిపోర్టర్లు మీరంతా కూడా దీన్ని వాస్తవాలు గ్రహించి మీరు పనిచేస్తే ఈ సమాజం అంతా మేల్కొంటుంది సార్. మా అసమర్థులకి శిక్షలు పడడం తప్పుతుంది సార్. దయచేసి మీకు నొక్కి చెప్తున్నాం సార్, మీరు దీన్ని ట్రోల్ చేసి ప్రజలకు, జనాలకు, సమాజాన్ని చూపించారు సార్. జై భీమ్.